హాయ్ ఫ్రెండ్స్, ఇది దోస ప్రీమిక్స్ పౌడర్. ఇది ఎటువంటి ప్రిజర్వేటివ్స్ సోడా కలుపుకోకుండా వంటింట్లో దొరికే వస్తువులతోనే సహజంగా తయారు చేయబడింది. మనం ఇంట్లో పప్పు నానబెట్టుకుని రుబ్బుకుని వేసుకుంటే ఎలా వస్తుందో అలాగే సహజంగా ఉంటుంది. సహజ ఫెర్మెంటేషన్ ఉంటుంది. దాన్ని ఎలా వాడాలి అంటే ఇలా ఒక కప్పుతో పౌడర్ తీసుకుని ఒక గిన్నెలో వేసి దానికి సరిపడా నీళ్లు పోసి కలిపి ఇలా కలిపి రాత్రంతా నానబెట్టేసేసి పక్కన పెట్టేసేయండి. తర్వాత తెల్లవారేటప్పటికి మీకు ఇలా పొంగి చక్కగా సహజంగా మన పిండి రుబ్బితే వచ్చే ఎలా పర్మెంటేషన్ అవుతుందో అలా పర్మెంటేషన్ అయిపోతుంది. సహజంగా వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో. నీట్గా ఉంది కదా పర్మెంటేషన్. దీంట్లో ఏమీ తేడా లేదు. కాకపోతే మనకి టైం కలిసి వస్తుంది, రుచిలో మార్పు ఉండదు, ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కానీ సోడా కలపలేదు కాబట్టి హెల్దీగా ఉంటుంది. మనకి దీనివల్ల ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా సమయం కలిసి వస్తుంది. ఎంత బిజీ పర్సన్స్ అయినా ఒంట్లో బాగోపోయినా ఎవరైనా పనమ్మాయి రాని రోజు కూడా మనం ఇలా రెడీ చేసుకుని పెట్టుకుంటే తెల్లారి మనం ఇబ్బంది లేకోకుండా వాడుకోవచ్చు. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుని ఇలా వాటర్ పోసి కలుపుతా దోసపిండిలాగా చేసుకోండి. మీకు ఈ దోశని ఎన్ని రకాలుగా అయినా చేసుకోవచ్చు. ఉల్లిపాయ ఆనియన్ దోశ చేసుకోవచ్చు, మసాలా దోశ చేసుకోవచ్చు, తర్వాత కారం దోశ చేసుకోవచ్చు, ఎగ్ దోశ చేసుకోవచ్చు. మీకు ఇప్పుడు ఒక 2 రకాల దోశలు, ఉల్లిపాయ దోశ, మసాలా దోశ వేసి చూపిస్తాను మీకు నేను. కొంచెం కూర తీసుకుని మసాలా తీసుకుని ఇలా పక్కన పెట్టుకోవాలి. దోశతో పాటు అది కూడా కలవాలి. అప్పుడు మసాలా బాగా పడుతుంది. మసాలా దోశ రెడీ అయిపోయింది.